గియాలంటే రెసిపీ చెప్పాలంటే దీన్నైతే మెంతి కూర బడీలు అంటారు. తెలంగాణలో చాలా మందికి ఎరికే. మార్కెట్‌లో మంచిగా ఫ్రెష్‌గా మెంతం కూర కనబడితే మా బాపు పట్టుకొచ్చిండు. మరి చాలా వదిలేంది. మీకు కూడా చేసి చూపించినట్టు ఉంటదని చెప్పేసి మా అమ్మ శనగపిండితోని బడీలు చేసి చూపిస్తుంది పాండ్రి. ముందైతే శనగపిండిలో జీలకర్ర, ఉప్పు, అట్లనే పసుపు, అల్లం ఎల్లిగడ్డ ఏసేసుకొని మంచిగా కారం వేసుకుందాం. మనం శైలస్ కిచెన్ కారం వాడుతున్నాం అన్నట్టు. కూర కారం వీళ్ళది చాలా మంచిగుంటది. నాణ్యమైన మిరపకాయలని శ్రేష్టంగా సెలెక్ట్ చేసి పట్టిస్తారన్నట్టు. ఇంట్లో వండుకుంటే పట్టించుకున్నట్టే ఉంటది. ఇక మొత్తం మన నీళ్లు, కారం వేసేసి చేయికింత నూనె రాసుకొని మంచిగా బడీలు లెక్క చేసుకోవాలన్నట్టు. చూస్తురు కదా జర్ర టైం పడుతుంది. ఇంట్లో చిన్న పిల్లలకి ఇట్లా ఉన్నారనుకోరి వాళ్ళని చేతులు కడుక్కోమని వాళ్ళకి నూనె ఇచ్చేసి చేయమన్నారు అనుకోరి టైం పాస్ బి అవుతుంది. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు అట్లనే సన్న కోసుకొని ఉల్లిగడ్డలు, పసుపు వేసుకొని మనం కడిగి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసుకోవాలన్నట్టు. మంచిగా గోలిన తర్వాత ఈ చేసుకున్న బడీలు బి వేసేసుకొని మంచిగా సన్న చెక్క మీద మెల్లగా కలుపుకొని లేకపోతే ఇడ్చుకపోతాయి. ఇక సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అని నీళ్ళు పోసి సన్న చెక్క మీద ఉడకబెట్టేసి మీదికెళ్ళి మొత్తం అంతా గరం మసాలా వేసుకున్నారనుకోరి. ఇది కూడా శైలాస్ కిచెన్దే. అంతేకాదు మన కూపన్ కోడ్ వాడితే 5% డిస్కౌంట్ కూడా వస్తుంది అన్నట్టు. మెంతి కూర బడీలు ఇంతకీ ముందు మీకు ఎరికైనా లేదా కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా మంచిగా ఉంటుంది. ఈ పార్ కంపల్సరీ